హైవ్యూర్స్ ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సరైన సీట్లు దొరక్క నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. సరే, వారికి పురుషులకి ఉచితం కాదు, ఆడవారికి ఉచితం. సరే, ఈ పురుషులకు సంబంధించి టికెట్ ఫుల్ రేట్ పెట్టాలి కదా. వీకెండ్లో T24, F24, T6 అని చెప్పేసి టికెట్లు ఉన్నాయి. దానివల్ల వీకెండ్లో కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు, ముఖ్యంగా మన హైదరాబాద్లో అవి హెల్ప్ అవుతుంది అనుకున్నారు. మన సజ్జనగర్ ఏం చేశారు, ఇప్పుడు F24 అంటే ఫ్యామిలీ 24. ఇదేంటంటే మీ ఫ్యామిలీలో నలుగురు ఈ శని ఆదివారాల్లో ఎప్పుడైనా సరే, అంటే వీకెండ్స్ శని ఆదివారాల్లో ఈ F24 టికెట్ అనేది కొట్టించుకుంటే దాని మీద ఒక నలుగురు మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఆర్డినరీ బస్సులు ఉంటాయి కదా, వీటిల్లో 24 అవర్స్ మీరు ట్రావెల్ చేసుకోవచ్చు. ఏది ఫ్యామిలీలో నలుగురు మొత్తం. మామూలుగా అయితే ఈ T24 ఏదైతే ట్రావెల్ 24 ట్రావెల్ చేసేది అయితే అది 100 రూపాయలు టికెట్. అది బట్ ఇక్కడ 300 రూపాయలు నలుగురు ట్రావెల్ చేయొచ్చు. చాలా చిన్న చిన్న అమౌంట్స్ అని కాదనను, కానీ చాలా చిన్న చిన్న వాటిని కూడా పెద్ద పెద్దగా చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఫ్యామిలీ 24 టికెట్ తీసుకోలేరు. ఎందుకు? ఈ ఉచిత ప్రయాణం వల్ల, మహాలక్ష్మి పథకం వల్ల ఆడవారు మరి ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఆడవారిని ఏమీ అనలేని పరిస్థితి నాది, కానీ ఉన్న విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని ఓపెన్గానే చెప్పాలి. ఉచితం అనేసరికి ఎక్కడ లేని ఓపిక వస్తుందా? ఉచితం అనేటప్పటికి ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్న ప్రయాణాలు గుర్తొస్తున్నాయా? లేదా ఉచితం అనేటప్పటికి ఇక బస్సులు అటు ఇటు తిరుగుతూ రంగులు రత్నంలాగా వెళ్తుందా? నాకు అర్థం కావట్లేదు. గతానికి ఇప్పుడు పోలిస్తే డబుల్ పెరిగినట్టున్నారు వీళ్ళు ఆడవాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు. మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో దానివల్ల ఈ 0 టికెట్ ఇవ్వాలి అన్న టైమే సరిపోవట్లేదు కండక్టర్లకి. మళ్ళీ ఇప్పుడు F24 అంటే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాలి, అంత టైం లేదని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. తర్వాత T24, ఈ T24 అంటే 24 అవర్స్ అది ఉందిలే, అది ఉంది, ఓకేనా, ఇబ్బందిలే. T6 అని ఉంది. ఈ T6 ఏంటంటే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు, అది సాయంత్రం 4 గంటలు, అంటే మధ్యలో 6 గంటలు. ఈ 6 గంటల సమయంలో 50 రూపాయలు పెట్టి మీరు టికెట్ తీసుకోవచ్చు. దీంతో మీరు అప్ అండ్ డౌన్ మెట్రో ఎక్స్ప్రెస్ అయినా ఆర్డినరీ అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. ఇది ఆడపిల్లలకి, మహిళలకి అండ్ సీనియర్ సిటిజన్స్కి ఇచ్చున్నారు. ఇప్పుడు ఈ T6 కూడా క్యాన్సిల్ చేస్తున్నారు రేపు ఫస్ట్ నుంచి F24 క్యాన్సిల్, T6 క్యాన్సిల్. ఓన్లీ T24 మాత్రం ఉండింది. ఏది 24 అవర్స్ తిరగాలనుకున్నట్టు కూడా మగవాళ్ళకి సమస్య, ఆడవాళ్ళకి ఇటు ఫ్రీనే కాబట్టి. ఒకవేళ తెలంగాణ మహిళలే వాళ్ళు కానట్టయితే, తెలంగాణ ఐడెంటిటీ ప్రూఫ్ వాళ్ళ దగ్గర లేనట్టయితే వాళ్ళు టికెట్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ T6 ఉండదు అండ్ F24 ఉండదు. ముఖ్యంగా హైదరాబాద్లో ప్రయాణం చేసేట వాళ్ళకి సంబంధించి. ఇక పురుషులకు సంబంధించిన 80 బస్సులు ఏమో మన పొన్నం ప్రభాకర్ గారు ప్రారంభించారనమాట. అండ్ కొత్తగా మరికొన్ని బస్సులు రాబోతూ ఉన్నాయట. ఈ కొత్తగా వచ్చే బస్సుల వల్ల అయినా పురుష ప్రయాణికులకి ఇబ్బందులు తప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పుణ్యం ఉండిద్దమ్మా. ఈ కొత్త 2024 నుంచి అయినా సరే ఆడవాళ్ళు మీకు అవసరం ఉంటేనే, పని ఉంటేనే ఆ బస్సులో ట్రావెల్ చేయండి. గతంలో డబ్బులతో ప్రయాణం చేసేటప్పుడు ఇంతమంది ప్రయాణం చేయాలి ఆడవాళ్ళు, మరి ఇప్పుడు ఎందుకు ఇంతమంది ప్రయాణం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా.